హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ అనేటువంటిది ఫస్ట్ టైం జరిగిందండి. సో గతంలో ఎప్పుడూ లేనట్టుగా 2024 సంవత్సరంలో అంటే రీసెంట్గా మనకి ఈ న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ అనేటువంటి జరిగింది. ఒకవైపు అందరము కూడా అంటే అన్ని దేశాలు కూడా రెన్యూబుల్ ఎనర్జీస్ని ఇంక్రీజ్ చేయాలి, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి అండ్ క్లీన్ ఎనర్జీస్ని మనం క్రియేట్ చేయాలి, తయారు చేయాలి అనేటువంటి దృక్పథం వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా నడుస్తున్నాయి. బికాస్ ఆఫ్ దిస్ కాప్ మీటింగ్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కానీ న్యూక్లియర్ ఎనర్జీ యొక్క విలువ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటి ఈ సమ్మిట్ మొదటిసారిగా జరగడం బాగా ప్రాధాన్యం సంతరించుకుంది. భారతదేశం నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వెళ్ళడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు న్యూక్లియర్ ఎనర్జీస్కి రెన్యూబుల్ ఎనర్జీస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, రెండిట్లో ఏది ఎక్కువగా అవసరపడుతుంది అండ్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి బాగా ఎకనామికల్ పవర్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ కావచ్చు లేదా అమెరికా కావచ్చు, సో ఇట్లా కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఏంటి క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్? వారు తయారు చేసేటువంటి ఎలక్ట్రిసిటీని చాలా క్లీన్గా, వితౌట్ ఎఫెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ అదేవిధంగా ప్యూర్, ఎక్కువగా పర్సంటేజ్ ఆఫ్ లాసెస్ అనేటువంటి లేకుండా. సాధారణంగా ఇక్కడ మీరు గమనిస్తే రీసెంట్గా జరిగినటువంటి ఈ న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్లో లేదా న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ 2024లో 30 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇండియా తరపు నుంచి కూడా మనం ఒక మెసేజ్ అయితే లేదంటే భారతదేశం తరపు నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు అంటే ఈ సమ్మిట్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటో కూడా చూద్దాం. నౌ రీసెంట్లీ ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? బ్రసెల్స్ అనేటువంటి రాజధానిలో, బెల్జియం కంట్రీ బ్రసెల్స్ అనేటువంటి రాజధానిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎంఫసైజింగ్ న్యూక్లియర్ పవర్స్ రోల్ ఇన్ అచీవింగ్ ఎనర్జీ సెక్యూరిటీ. ప్రతి దేశము కూడా ఈ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ భద్రతలో భాగంగా క్లైమేట్ గోల్స్, అదేంటి న్యూక్లియర్ రియాక్టర్స్ లేదంటే అటామిక్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడం వల్ల, డెవలప్ చేసుకోవడం వల్ల క్లైమేట్ గోల్స్ ఎట్లా రీచ్ అవుతాము అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటువంటి తగ్గించడం జరుగుతుంది. సో న్యూక్లియర్ ఎనర్జీ ఒకవైపు వాడుతూ ఫాజిల్ ఫ్యూయల్స్ని తగ్గించుకుంటూ రెన్యూబుల్ ఎనర్జీస్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదం ఎందుకు, దాని యొక్క అర్థం ఏంటంటే వితౌట్ ఎఫెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్ మచ్, అంటే ఎన్విరాన్మెంట్ని లేదంటే ఈ యొక్క పర్యావరణాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా తక్కువ ఇబ్బందితో మనుషుల యొక్క మనుగడ, కొత్త టెక్నాలజీస్ అనేటువంటి తీసుకురావడాన్ని మనం ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సో ఇండియా తరపు నుంచి కూడా మనకి రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉంది. నౌ కమింగ్ టు ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్లో కీ టేక్అవేస్ ఏమిటంటే దీనికంటే ముందు ఒక విషయం మాట్లాడాలి. సాధారణంగా రెన్యూబుల్ ఎనర్జీస్ అనేటువంటివి మనం ఎక్కువగా యూజ్ చేసుకోవాలి లేదా డెవలప్ చేసుకోవాలి అంటూ ఉంటాం. ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అంటే అది రెన్యూబుల్ ఎనర్జీ కంటే చాలా వాల్యుబుల్. ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీస్ ఎప్పుడూ కూడా నేచర్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. ఉదాహరణకి సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, టైడల్ కావచ్చు, ఇవన్నీ కూడా నేచర్ మీద ఆధారపడి ఉంటాయి అండ్ వాటికి ఒక ప్రాపర్ సెటప్ కానివ్వండి, నేచర్ ప్రాపర్గా సహకరించినప్పుడే అవి మనం డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క కంట్రీకి ఈ యొక్క విండ్ సిస్టమ్స్ కావచ్చు లేదంటే సోలార్ పవర్ కావచ్చు అంత ఈక్వల్గా ఉండదు. కానీ న్యూక్లియర్ ఎనర్జీస్ అనేటువంటివి రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్లీన్ ఎనర్జీ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్యురసీ ఆఫ్ డెవలపింగ్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీస్లో సోలార్ ఎనర్జీ ఉంది. సోలార్ ఎనర్జీ మనం ఎంత కష్టపడినా సరే దాని యొక్క యాక్యురసీ పవర్ జనరేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అదే న్యూక్లియర్ ఎనర్జీ అనుకోండి, సో విత్ ఇన్ లెస్ టైంలో మనం ఈ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా ప్యూర్ అండ్ క్లీన్ ఎనర్జీస్ అనేటువంటి మనం డెవలప్ చేసుకోవచ్చు. ఏ దేశమైనా సరే ఎదగాలి అంటే దాని యొక్క పవర్ సప్లై అనేది కేవలం ఫాజిల్ ఫ్యూయల్స్ పైన లేదంటే రెన్యూబుల్ ఎనర్జీ పైన డిపెండ్ అవ్వకూడదు, ఖచ్చితంగా న్యూక్లియర్ ఎనర్జీ పైన డిపెండ్ అవ్వాలి. సో దానికి సంబంధించినటువంటి టెక్నాలజీస్ కూడా ఒక దేశం నుంచి మరొక దేశానికి మనం షేర్ చేసుకోవాలి అంటే ఈ యొక్క సమ్మిట్లో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం. సో ప్రమోషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, టు ప్రమోట్ న్యూక్లియర్ ఎనర్జీ యాజ్ అ వైటల్ కాంపోనెంట్ అండ్ అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీ ప్రమోట్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ లో కార్బన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం కానీ వితౌట్
ఎమిషన్ మోర్ కార్బన్స్, అంటే ఎక్కువ కార్బన్ ఉద్గాదాలని ఎమిట్ చేయకుండా తక్కువ ఎమిట్ చేసి మంచి ప్యూర్ ఎలక్ట్రిసిటీని తయారు చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఈ గ్లోబల్ స్టాక్ టేక్ 2023 రిపోర్ట్లో కూడా మనకి ఏం మెన్షన్ చేశారు అంటే, అసలు ఈ గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ అంటే ఏమిటి? మనకి COP21 అనేటువంటిది 2015లో ప్యారిస్ క్లైమేట్ డీల్ అంటాం. ప్యారిస్ క్లైమేట్ డీల్. ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా వాతావరణంలో టెంపరేచర్ అనేది 2 డిగ్రీలు తగ్గించాలి. సో దట్ మనకి ఫీజిబుల్గా ఉంటుంది. 2 డిగ్రీల శాతం తగ్గించాలంటే ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ అనేటువంటిది, అంటే ఈ కోలు, పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ యూసేజ్ తగ్గించాలి. అండ్ అదేవిధంగా ఈ క్లైమేట్ టార్గెట్స్ని అందరూ కూడా ఒక మంచి దృష్టితో ఎయిమ్గా పెట్టుకొని పాటుపడాలి. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. మరి ప్రతి దేశము కూడా వారు ఏ స్థాయిలో ఉన్నారు, అసలు ఎంతవరకు రీచ్ అయ్యారు, వారు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసేది గ్లోబల్ స్టాక్ టేక్ 2023. ఇది 2015 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఏ దేశాలు క్లైమేట్ గోల్స్ని రీచ్ అవుతున్నాయా లేదా, వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏ విధంగా ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, ఇంకెంత దూరంలో రీచ్ అవుతారు, ఇవన్నీ కూడా చూసుకునేది ఎవరు అంటే గ్లోబల్ స్టాక్ టేక్ అనమాట. సో న్యూక్లియర్ ఎనర్జీస్ డెవలప్మెంట్ వాస్ ఎంఫసైజ్డ్ ఫర్ ద యాక్సలరేటింగ్ ఇట్స్ రోల్ ఇన్ కంబాటింగ్ క్లైమేట్ చేంజ్. సో మనకి ప్రపంచంలో ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ తగ్గించి గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ టెక్నాలజీస్ అనేటువంటివి ప్రతి దేశం కూడా యూజ్ చేసుకోవాలి. సో తక్కువ సమయంలో ఎక్కువ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో దట్ ఫాజిల్ ఫ్యూయల్స్ పైన మనం డిపెండ్ అవ్వక్కర్లేదు. అండ్ ద గ్లోబల్ స్టాక్ టేక్ మానిటర్స్ ద ప్యారిస్ అగ్రిమెంట్, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. సో 2015లో తీసుకొచ్చినటువంటి COP21 మీటింగ్స్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ అంబిషన్స్, అంటే ఏ కంట్రీ ఎలాంటి అంబిషన్స్ తీసుకుంది, కలెక్టివ్ ఎఫర్ట్స్ ఎలా తీసుకుంది, ఆ ఎఫర్ట్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయి, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. సో కరెంట్లీ ద న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అరౌండ్ 25% ఆఫ్ గ్లోబల్ లో కార్బన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. అంటే ప్రపంచం మొత్తం మీద కూడా 100% ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంటే 25% ఎలక్ట్రిసిటీ అనేటువంటిది వితౌట్ ఎమిషనింగ్ మోర్ కార్బన్స్ మనకి న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా ఇస్తుంది. సింపుల్గా భారతదేశంలో కూడా ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకురావాలి. సో దట్ కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయని చెప్తున్నాను, జీరో అవుతాయని చెప్పట్లేదు. ఎందుకంటే జీరో అవ్వడం అనేది అంత ఈజీ కాదు. న్యూక్లియర్ ఎనర్జీ యూజ్ చేసుకోవడం వల్ల మన యొక్క పర్పస్ లేదా మన యొక్క అవసరాలకి ఎలక్ట్రిసిటీ అనేది న్యూక్లియర్ ఎనర్జీ మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఇండస్ట్రియల్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ అప్కమింగ్ కంట్రీస్. తర్వాత యాటమ్స్ ఫర్ నెట్ జీరో ఇనిషియేటివ్ అనేటువంటిది కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేటువంటి తీసుకురావడం జరిగింది. వాళ్ళ టార్గెట్ ఏంటి, నెట్ జీరో ఎమిషన్స్ని తీసుకురావడం. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి, కార్బన్ ఉద్గాదాల్ని పూర్తిగా జీరోకు చేయాలి అంటే న్యూక్లియర్ ఎనర్జీని కంపల్సరీగా ఆ దేశాలు సహకరించాలి, మెంబర్ స్టేట్స్ అన్ని కూడా సహకరించడం అంటే ఎట్లాగా, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్. సో ఉదాహరణకి ఫ్రాన్స్ ఉంది. సో ఫ్రాన్స్లో న్యూక్లియర్ ఎనర్జీ టెక్నాలజీ బాగా ఉంది. సో ఇండియా కూడా మెంబర్ కాబట్టి మన ఇండియన్స్కి ఆ టెక్నాలజీ షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూజన్ ఎనర్జీ టెక్నాలజీస్ కావచ్చు, లేదంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ కావచ్చు. సో ఎప్పుడైతే నాలెడ్జ్ షేరింగ్ అనేది ఉంటుందో వాళ్ళలాగా మనం కూడా, లేదా ఎవరి దగ్గరైతే టెక్నాలజీ ఉందో లేని వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే షేర్ చేస్తామో వారు కూడా నెట్ జీరో ఎమిషన్ సాధించాలంటే న్యూక్లియర్ ఎనర్జీ వైపు వెళ్ళవలసిందే. సో న్యూక్లియర్ ఎనర్జీ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా అధిగమించాలి, కాకపోతే తక్కువ లాస్ అనేది ఉంటుంది. ఉదాహరణకి ఛాలెంజెస్ ఏంటంటే, మనకి జపాన్లో ఉన్నటువంటి ఫుకుషిమా న్యూక్లియర్ రియాక్టర్లో ఈ వాటర్ స్టోరేజ్ ఏదైతే ఉందో దాన్ని సముద్రంలోకి వదిలేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్లో ఉన్నటువంటి కెమికల్లీ వాటర్ ఏదైందో అది సముద్రంలోకి వదిలేస్తే సముద్రం యొక్క ఎకో సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి యొక్క ఫిష్ కానివ్వండి, లేదంటే సముద్ర జీవరాశులు అనేవి చనిపోయే అవకాశం ఉంది. వాటిని కన్జ్యూమ్ చేస్తున్న మనకి హెల్త్ డిజార్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ పైన సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా న్యూక్లియర్ ఎనర్జీ టెక్నాలజీస్ అనేవి డెవలప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా చూసుకోవచ్చు. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, అండ్ యాక్యురసీ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. ఈ స్లైడ్లో ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఓవరాల్గా ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ రీసెంట్గా కూడా మనకు బాగా న్యూస్లో ఉన్నటువంటిది కుడంకులం న్యూక్లియర్ పవర్ రియాక్టర్ మనకి ఈ యొక్క
రష్యా హెల్ప్తో మనం ఇది రన్ చేస్తున్నాం. నరోరా వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్లో ఉంది. అదేవిధంగా రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ రాజస్థాన్లో ఉంది. అండ్ కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి మనకి గుజరాత్లో ఉంది. అండ్ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. కైగా జనరేటింగ్ స్టేషన్ లేదా కైగా అటామిక్ ఎనర్జీ యొక్క కర్ణాటకలో ఉంది. సో ఇట్లా భారతదేశంలో కేవలం కొన్ని రియాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. అన్నిట్లో కల్లా కల్పాకం తమిళనాడులో ఉన్నటువంటి రియాక్టర్ ఎక్కువగా ఎనర్జీ అనేటువంటి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇట్లాగా మనం ఈ టెక్నాలజీ అనేది మనకు కూడా వస్తే డెఫినెట్గా భారతదేశంలో చాలా చోట్ల ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటువంటి పెట్టి ఎక్కువగా ఎనర్జీని జనరేట్ చేయొచ్చు. మన యొక్క ఇండస్ట్రియల్ అవసరాలకి కూడా మనం త్వరితగతిన ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేయవచ్చు. కాకపోతే నష్టాలు కూడా ఉన్నాయి. బికాస్ ఆ పరిసర ప్రాంతాల్లో ఈ న్యూక్లియర్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఎక్కువగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హెల్త్ డిజార్డర్స్ వస్తాయి. ఏదైనా దురదృష్టవశాత్తు పేలుడిగిన జరిగితే ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక లిటరలీ చెప్పాలంటే ఒక బరియల్ గ్రౌండ్ లాగా అయిపోతుంది. దాని యొక్క గ్యాస్ ఎమిషన్స్ అనేవి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వందల కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ టెక్నాలజీ అంటే రెండు సైడ్లు ఉంటాయండి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో జాగ్రత్తగా మనం టెక్నాలజీని వాడుకున్నట్టయితే డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో careful observation and careful approach towards technology is very important for the development of India. Thank you so much.